దేవుని నామానికి వందనాలండి. సమయం ఇచ్చిన దాసులకు కూడా వందనాలు. మరి దేవుడి గడిచిన దినం నుంచి దీని వరకు మమ్మల్ని సజీవ స్థల చాటును భద్రపరిచారు. మరి సాక్ష్యం ఏంటంటే, మరి మీ అందరికీ తెలుసండి, మేము చాలా దినాలు ఇక్కడ పరిచర్య చేసాం. మీ మధ్యన మరి చిన్నారక్కోళ్ళు, ఏసరానక్కోళ్ళు, మరి మరియమ్మ అక్కోళ్ళు, చిలకమ్మ అక్కోళ్ళు, వీళ్ళందరూ మాకు తెలుసు. మరి ఇక్కడ సేవకుల ద్వారానే ఇక్కడ పరిచర్య జరిగిందండి. మరి మేము ఒకప్పుడు మీకులాగే డినామినేషన్ చర్చికి వెళ్ళి వాళ్ళం. వాక్యం అంటే ఏంటో మాకు తెలీదు, ఎలా జీవించాలో తెలీదు, వాక్యం కొరకు ఎలా బ్రతకాలో మాకు తెలీదు, బట్టలు ఎలా ధరించాలో తెలీదు. మేము కేరళ వాళ్ళ చర్చికి వెళ్ళి వాళ్ళం చిన్నప్పుడు. అక్కడే నేను 15 సంవత్సరాల వయసులో బాప్టిజం తీసుకున్నాను. నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాను. అప్పుడు మరి నాకు పెళ్ళయింది తూర్పుగోదావరి జిల్లా. అక్కడ మరి మా బంధువులకే నన్ను ఇచ్చారు. మరి అక్కడికి నేను వెళ్ళినప్పుడు నేను మీకులాగే అన్ని రకాలుగా నేను ఉండేదాన్ని. మరి వాక్యం అంటే నాకు తెలియదు, కానీ చర్చికి వెళ్తూ ఉండేదాన్ని. కానీ ఎలా బ్రతకాలో, దేవుడి కోసం ఎలా జీవించాలో నాకు తెలియదు. మరి దేవుడు మహాకృప చేత దేవుడు నన్ను రక్షించి నా భర్తను కూడా రక్షించారు. మరి సేవకుల ద్వారా మేము వాక్యం విన్నప్పుడు నిజంగా ఇలా జీవించాలా అని మాకు అర్థమైందండి. మరి వాక్యం ఏంటి, ఇది కొత్త బోధ అనుకుంటున్నారు, కానీ ఇది అపోస్తుల బోధ. అపోస్తుల సహవాసంలోకి మనం మరలా తిరిగి చేర్చబడటం అండి. కొత్త బోధ కాదు ఇది. నిజంగానే వాక్యం కొరకు మనం బ్రతకాలి. దేవుడు మనకు ఎంతో తన ప్రాణం సైతం మనకు అర్పించాడు ఆయన. కానీ ఈరోజు ఎలా పడితే అలాగా మనం జీవిస్తున్నాము. కానీ అలా కాదు, ఈ కాలానికి ఈ గడియకు పంపబడిన వాక్యం ఉన్నదండి. మరి చాలామంది దాన్ని బోధించట్లేదు. మరి ఎవరికి ఇష్టానుసారంగా అది బోధించుకుంటే వెళ్ళిపోతున్నారు. జీవితాలు క్రమపరచట్లేదు, కుటుంబాలు క్రమపరచబడట్లేదు. మరి ఎంతో అస్తవ్యస్తంగా ఉన్నాయి కుటుంబాలు కూడాని. మరి అలాంటప్పుడు దేవుడు మనకి ఈ కాలానికి ఈ గడికి వర్తమానం ఇచ్చాడండి. నిజవాక్యాన్ని, సత్యవాక్యం ప్రకటించబడతా ఉంది. మరి సేవకుల ద్వారా వాక్యం విన్నప్పుడు మా జీవితాలు మేము సమర్పించుకుని రక్షణ పొందాము. ఆ దినం మొదలుకుని ఈ దినం వరకు దేవుడు మమ్మల్ని నడిపించారు. మరి కొన్ని దినాల తర్వాత పాస్టర్ గారే ఇక్కడికి పరిచర్యకి పంపించారు మమ్మల్ని. మరి ఆయన ఎంతో ప్రయాసపడేవారు జక్రీ గారు. ప్రతి క్షణం వీళ్ళు అమాయకులు, వీళ్ళకి ఏమీ తెలియదు, ఇక్కడికి వాక్యం తీసుకురావాలి, ఎంతో వాక్యం మనకు ప్రకటించబడతా ఉంది, ఈ ప్రజలకి ఏమీ తెలియదు, ఎవరేది చెప్తే అది నమ్ముతా వెళ్ళిపోతున్నారని ఎంతో మరి సేవకుల ద్వారా మరి వాక్యం అనేక సార్లు ప్రకటించారండి, సత్యవాక్యాన్ని ఇక్కడ. మరి మరి ఏ విధంగా చెప్పాలో నాకు తెలియట్లేదు. ఆయన దేవుడు చిత్తమో నాకు తెలీదు. మరి నా భర్త మరి అతను దేవుడి దగ్గరికి వెళ్ళారు, నేను నమ్ముచున్నాను, ఆయన నిజవాక్యాన్ని కలిగి ఉన్నారు. మరి ఎంతో ప్రయాసపడేవారు. ఎప్పుడు ఏమున్నా ఏమి లేకపోయినా అతను చూసుకునేవారు కాదు. అనారోగ్యంగా ఉన్నా కూడా అతను పట్టించుకునేవారు కాదు. ఎప్పుడు నిత్యం దేవుడి గురించే ఆలోచించేవారు. మరి పరిచర్య చేస్తున్నప్పుడు మరి అనేక సార్లు కూడా మరి ఎలాగా ఏంటి అని అడిగినప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటారని అనేవారు. మరి ఈ మీటింగులు పెట్టేటప్పుడు నాకు ఆ మాటే గుర్తొచ్చింది. నేను రాత్రి బస్ స్టాండ్లో కూడా నేను కూర్చుని ఏడుస్తా ఉన్నాను. నాకు అతనే గుర్తొస్తా ఉన్నాడు.
అతని ఫోటో చూసుకుంటా నేను ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఎలీషా ఎన్నో అద్భుతాలు చేసినప్పుడు మరి అయినా కూడా ఒక మరణకరమైన రోగంతో అతను చనిపోయాడు. మరణం ఎలాగైనా వస్తుంది, ఏ రీతికైనా మనం దేవుడి దగ్గరికి చేరుతామని దేవుడు మరి మాట్లాడారు. ఆ మాటను బట్టి నాకు కొంచెం ధైర్యం వచ్చింది. మరి నిజంగానే మన యాత్ర ఎప్పుడు ముగుస్తుందో మనకు తెలియదు, కానీ మనం ఎప్పుడు సిద్ధపడి ఉండాలి. ఏ క్షణమో ఏ గడియో మనకు తెలియదు, కానీ మరి మనం ఎల్లప్పుడూ సిద్ధపడి ఆ వాక్యాన్ని మనం గ్రహించాలండి. ఆ వాక్యం ప్రకారం మనం జీవించాలి. మరి సేవకులు అనేక సార్లు బోధిస్తూ ఉన్నారు. ఇది కొత్త బోధ కాదండి, ఇది బైబిల్లో బోధే. అనేకులు అనేక రకాలుగా అవమానపరుస్తూ ఉన్నారు. అయినా కూడా మేము కలిగి ఉన్నది సత్యమని, మేము వాక్య ప్రకారంగా దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడని మేము నమ్ముచున్నాము. ఆయన వాక్యంలో జీవం ఉంది. ఆ జీవం మరి ఏలియా ఒంటరి వాడైనప్పటికీ మరి ఆ వాక్యం కొరకు పోరాడాడు. మరి అలాగే మా జీవితంలో ఎన్ని పరిస్థితులు మాకు ఎదురవుతున్నా ఆ వాక్యమే మమ్మల్ని నిలబెడతా ఉంది, ఆ వాక్యమే మమ్మల్ని నడిపిస్తూ ఉంది. మీరు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ఇంత దూరం ప్రయాసపడి సేవకులు వచ్చారంటే మరి డబ్బు కోసం కాదు, ధనం కోసం కాదు. నా సేవకులు ఎప్పుడు ఒక్కరోజు కూడా ఇంటికాడ ఉండరు. ఆయన ఎప్పుడు సువార్త చేస్తానే ఉంటారు. ఆత్మలు నశించిపోతున్నాయని ఎప్పుడు భారం కలిగి ఉంటారు. మరి అలాగే మరి ఏదో ధనం వస్తుంది, డబ్బు వస్తుందని ఎప్పుడు ఆశించరు. ఆయన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు బోధించుకుంటూ వెళ్తారు. మరి అలాగే మరి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అనేక స్థలాల్లో వాక్యం లేని స్థలాల్లో ఆ వాక్యం ప్రకటించబడాలని మరి మేము ఎంతో ఆశపడుతూ ఉన్నాము. అనేకులు మమ్మల్ని నిరాశపడుతున్నారు, అనేకులు మమ్మల్ని ఎన్నో రీతిలుగా మాట్లాడుతూ ఉన్నారు. మీదే బోధ, మీదే గొప్ప అని ఎన్నో రకాలు మాట్లాడుతున్నారు. అయినా కూడా మిమ్మల్ని ఏ రీతికైనా వాక్యంలోకి నడిపించాలని ఎవరి వాక్యాన్ని చెప్పట్లేదు, ఉన్నది ఉన్నట్టు బోధించట్లేదు. మరి రకరకాల సిద్ధాంతాలతో మరి రకరకాల బోధలతో మరి సత్యం నుంచి తొలగించేస్తున్నారు ప్రజల్ని. కానీ నిజమైన వాక్యము నిజమైనది ఉన్నదండి. ఆయన వాక్యము జీవమైనది. ఆ వాక్యంలోనే దేవుడు ఉన్నాడు. మరి ఆ వాక్యాన్ని మీరు తెలుసుకోవాలని మేము ఆశిస్తున్నాము. ఇంత దూరం మేము వచ్చామంటే మీ మీద మరి దేవుడి దయా కనికరం ఉందండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం ఏ రీతిగా ఉంటున్నాము, మన సంఘానికి వెళ్తున్నాము, ఏ రీతిగా జీవిస్తున్నామని మీరు ఒకసారి గ్రహించండి. ఎలా బోధిస్తున్నారు, మనల్ని ఎలా నడిపిస్తున్నారని ఒక్కసారి గ్రహించండి. మరి సేవకులు వాక్యం చెప్తుండగా ప్రతి మాటని మీరు శ్రద్ధగా వినాలండి. ఆ మాటలు ఎంతో విలువైనవి, అమూల్యమైన మాటలు అయ్యి మరి దేవుడు మిమ్మల్ని ప్రేమించి మరి సేవకులను ఎంత దూరం పంపించారు. ఆయన పంపించకపోతే రారండి. దేవుడి కృప ఇది. ఆయన దయ వల్లే ఈ వాక్యం ఇక్కడ ప్రకటించబడతా ఉంది. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని, గ్రహిస్తారని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించునుగా. చెప్పండి. ప్రైజ్ ది లార్డ్.